వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. మనకి 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి నోటిఫికేషన్స్ గురించి ఒక క్లారిటీ మనకి పత్రికల్లో రావటం జరిగింది. ఇంతకుముందు మనకి క్యాలెండర్ విధానం ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయాసలకు ఓర్చి ఒక పాలసీని తయారు చేసి నిరుద్యోగులకి అందించడానికి సిద్ధంగా ఉంది. ఆ నేపథ్యంలో దాదాపుగా 10,000 చిలుకు ఉద్యోగాలు వివిధ కేటగిరీల్లో ప్రకటించేందుకు సిద్ధం చేశారు. కొన్ని ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ ఉపాధ్యాయ నియామకాల గురించి నోటిఫికేషన్స్ మనకి సిద్ధంగా ఉన్నట్లు, మరియు అతి ముఖ్యమైనటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ పూర్తి అయి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నిన్న మనకి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫైనల్గా ఉన్నటువంటి ఒక అడ్డంకి ఏమిటాయి అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ అది క్లియర్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్ తప్పనిసరిగా మనకు వస్తుంది. సెప్టెంబర్ 15న గ్రూప్ 1 149 వేకెన్సీలతో, అక్టోబర్ 15న గ్రూప్ 2 673 వేకెన్సీలతో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాలైనటువంటి కేటగిరీల్లో మనకి పోస్టుల యొక్క ప్రకటనలు రావడానికి సిద్ధం చేశారు. ఆ తదుపరి అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్స్, తర్వాత ఉపాధ్యాయ నియామకాలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లు మనకి ప్రకటనలు వచ్చినాయి. కాబట్టి అధికారికంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా ఇటు గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ని మనం కన్ఫర్మ్ చేసుకొని చదవడానికి ఒక మంచి ఆపర్చునిటీ మన ముందు ఉంది. నిరుద్యోగులు దీన్ని మంచి అవకాశంగా తీసుకొని తప్పనిసరిగా ప్రిపరేషన్ ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా కానీ సమయం సరిపోతుందండి. స్టార్ట్ చేసి విజయాన్ని సాధిస్తారని స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ ఆశిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.